పటయాలో మీకు కొరల్ ఐలాండ్ అని ఉంటుంది. స్పీడ్ బోట్ లో మనం వెళ్తాం అనమాట. ఆ స్పీడ్ బోట్ లో వెళ్ళేటప్పుడు కొన్ని వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక ట్రాపికల్ గార్డెన్ 400 ఎకర్స్ లో ఉన్న గార్డెన్ అనమాట. అది బుద్ధిస్ట్ టెంపుల్ లో గోల్డెన్ బుద్ధ టెంపుల్ అని, మార్బల్ టెంపుల్ అని, ఈ రెండు చాలా ఫేమస్ టెంపుల్స్ అక్కడ. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మాతో ట్రావెల్ చేస్తే మళ్ళీ ఆర్వి టూర్స్ ట్రావెల్ చేయాలనుకుంటారు కస్టమర్స్ అందరూ కూడా. పటయా బ్యాంకాక్ రెండు కలిపి ప్యాకేజ్ ఉంది. 4 nights 5 days ప్యాకేజ్ ఇది మాది. సో దాని ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటప్పటికి 36,000 ప్లస్ ట్యాక్సెస్ ఉంటుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కొంచెం టైం దొరికితే ఒక ట్రిప్ వేద్దామా, బడ్జెట్ బాగుంటే ఒక టూర్కి వెళ్ళిపోదామా అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో డొమెస్టిక్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో పాసిబుల్ అనే క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, పాసిబుల్ అని చెప్తున్నారు. సో బ్యూటిఫుల్ కంట్రీస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము. అట్ ద సేమ్ టైం ఎంత బడ్జెట్, ఎలాంటి అకామిడేషన్, ఫుడ్ ఉంటుంది, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుందాం. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మనతో జాయిన్ అవబోతున్నారు సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. సో సార్, బ్యాంకాక్ టూర్, బ్యాంకాక్ అండ్ పటాయా అంటేనే ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది అండ్ ఆల్సో అన్లిమిటెడ్ మోడర్న్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు అంటే వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే ఎక్స్ప్లోర్ చేయడానికి ఎలాంటి ప్లేసెస్ ఉంటాయి అండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? యాక్చువల్గా బ్యాంకాక్ పటాయా అనేది థాయిలాండ్ అండి. థాయిలాండ్ అనేది లో క్యాపిటల్ సిటీ పేరు బ్యాంకాక్. సో అక్కడ నుంచి ఒక 2.5 hour డ్రైవ్ మనకు పటాయా అని ఉంటుంది. సో పటయా బ్యాంకాక్ రెండు కలిపి ప్యాకేజ్ ఉంటుంది. 4 nights 5 days ప్యాకేజ్ ఇది మాది. ఆ 4 nights 5 days ప్యాకేజ్లో మీరు 3 nights పటయాలో ఉంటారు, 1 night బ్యాంకాక్లో ఉంటారు. సో దాని ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటప్పటికి 36,000 ప్లస్ ట్యాక్సెస్ ఉంటుంది. ఓకే. సో దీంట్లో మీకు ఏంటంటే హోటల్ అకామిడేషను, ఫ్లైట్స్, తర్వాత ట్రాన్స్పోర్టేషను, సైట్ సీయింగ్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మీరు అన్నట్టు ఎస్, పటాయిజం మోడర్న్ కల్చర్ కానివ్వండి, తర్వాత మీరు దాన్ని ఎట్లా ఎక్స్ప్లోర్ చేసుకున్నా కూడా చాలా అద్భుతమైన సిటీ. సో స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? స్పెషాలిటీ అంటే మీకు అదే చెప్తున్నా. స్పెషాలిటీ వచ్చేటికి పటయాలో మీకు ఒక డాన్స్ షో ఉంటుందండి. దాన్ని అల్కజర్ షో అంటారు. అల్కజర్ షో అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయాలి, లైట్, సౌండ్ అండ్ డాన్స్ షో. అసలు అది 1 hour మీకు అప్పుడే అయిపోయిందా 1 hour అని అనిపిస్తుంది. వాళ్ళు ఆ డిఫరెంట్స్ ఒక కంటెంట్ అయ్యేటప్పుడు ఇంక వేరే కంటెంట్, ఒక కంటెంట్ వేరే కంటెంట్, అట్లా డిఫరెంట్ 1 hourలోనే దాన్ని వాళ్ళు చక్కగా అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ షో మొత్తం కూడా, లైవ్ షో. సో దాని తర్వాత అక్కడ కొరల్ ఐలాండ్ అని ఉంటుంది. కొరల్ ఐలాండ్ అనేది ఒక వాళ్ళకి దీవి. దాని నుంచి ఒక స్పీడ్ బోట్లో మనం వెళ్తాం అనమాట. ఆ స్పీడ్ బోట్లో వెళ్ళేటప్పుడు కొన్ని వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. వాటర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ బీచ్లో మీరు 1.5 hour క్లీన్ బీచ్ అనమాట. 1.5 hour ఆ బీచ్లో ఉంటాం మనం. ఆ స్పీడ్ బోట్లో వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ మధ్యాహ్నానికి రిటర్న్ వస్తాం కొరల్ ఐలాండ్. తర్వాత థాయిలాండ్ అని అందరికి వచ్చేటప్పటికి ఏంటంటే థాయ్ మసాజ్ ఫేమస్ బాగా. ఎందుకంటే అక్కడ వాళ్ళంతా ప్రొఫెషనలిజంగా ఉంటుంది మసాజ్ అనేది. సో అదొకటి మీరు కావాలంటే అది ఎంజాయ్ చేయొచ్చు. ఒక ట్రాపికల్ గార్డెన్ 400 ఎకర్స్లో ఉన్న గార్డెన్ అనమాట అది. సో అది కూడా మీరు కావాలంటే విజిట్ చేసి రావచ్చు. మన ఈ 4 nights 5 days ప్యాకేజ్లో 2 nights మనకి యాక్టివిటీస్ ఉంటాయి. అల్కజర్ షో కానీ, కొరల్ ఐలాండ్ కానీ. తర్వాత 1 day మనకి లీజర్ యాక్టివిటీ ఉంటుంది. లీజర్ యాక్టివిటీలో మీరు ఏది కావాలన్నా కానీ మా గైడ్స్, మా టూర్ మేనేజర్ మీకు అరేంజ్ చేస్తారు. సో అది మీ ఓన్గా ఎక్స్పెండిచర్ పే చేసుకోవాల్సి వస్తుంది. సో దాని తర్వాత బ్యాంకాక్ వస్తాం. బ్యాంకాక్లో ఏంటంటే బ్యాంకాక్ అంతా కూడా మన టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉంటాయి బాగా. బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉంటాయి. ఆ బుద్ధిస్ట్ టెంపుల్లో గోల్డెన్ బుద్ధ టెంపుల్ అని, మార్బల్ టెంపుల్ అని, ఈ రెండు చాలా ఫేమస్ టెంపుల్స్ అక్కడ. 2 టెంపుల్స్ విజిట్ చేసుకుంటాం. థాయిలాండ్లో ఏంటంటే అంతా కూడా మన రామ అనే పేరు మీద ఎక్కువ ఉంటాయి. అయోధ్య, రామ, ఆ ప్లేసెస్ కూడా ఉంటాయి. ఆ కింగ్ని వాళ్ళు రామ అని పిలుస్తారు, వాళ్ళ కింగ్ని. సో అటువంటి అత్యద్భుతమైన ప్లేస్ అది థాయిలాండ్. సో ఇంత షార్ట్ ట్రిప్లో 36,000లోనే అయిపోతుంది మా దాంట్లో. ఇంత బెస్ట్ ప్రైస్ చెప్తున్నారు కదా మీరు. ఇంకా వేరే ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయా? వేరే ప్యాకేజెస్ అంటే చెప్పాను, మనకి డేస్ పెరిగే కొద్దీ రేట్ వేరే అవుతుంది. కానీ మా ఫిక్స్డ్ డిపార్చర్ గ్రూప్ ప్యాకేజెస్ అన్నీ కూడా ఈ 36,000 మీదే మనకి రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల కూడా మీరు బిలీవ్ చేయరు 400 to 500 మెంబర్స్ ప్రతి నెల విజిట్ అవుతూ ఉంటారు బ్యాంకాక్కి. అంటే ఈజీ యాక్సెస్ కూడా మనకి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. 3 నుంచి 4 ఫ్లైట్స్ ఉన్నాయి మనకి థాయిలాండ్. అది 3.5 hours మళ్ళీ 3.5 hours బ్యాక్ అవుట్ చేయొచ్చు. మార్నింగ్ ఫ్లైట్ తీసుకుంటే మధ్యాహ్నానికి దిగుతారు, మళ్ళీ అక్కడ ఈవినింగ్ ఫ్లైట్ తీసుకుని నైట్కి వచ్చేస్తారు. సో 3.5 hours వెళ్ళటం రావటం జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు వీసా ఫ్రీ ఉంది.
సో అంతకుముందు 2000 థాయ్ బాట్స్ వరకు ఛార్జ్ చేసేవాళ్ళు. సో కోవిడ్ తర్వాత ఏంటంటే ఫీజు తీసేశారు, అందుకని నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా ఎక్కువ వెళ్తున్నారు. ఓకే. లేకపోతే ఏమంటే 5000 ఎక్స్ట్రా అయ్యేది. వీసా ఫ్రీ, తర్వాత వెళ్ళగానే వీసా ఆనరల్ వీసా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. చూడటానికి కూడా చాలా చాలా అట్రాక్షన్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకొని రావచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే అక్కడ లోకల్ పీపుల్ ఎక్కువ మంది కూడా థాయ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. సో థాయ్ లాంగ్వేజ్ వల్ల అంటే కొంతమంది మన టూరిస్టులు ఓన్గా వెళ్ళాడు కొంచెం ఇబ్బంది కలుగుతాం. కానీ మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కగా అన్నీ కూడా మన ఎవరైతే హిందీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే కూడా మనకు అక్కడ కోఆర్డినేటర్స్ ఉన్నారు. ఓకే. సో అలానే ఇక్కడి నుంచి కూడా టూర్ మేనేజర్ వెళ్తారు. కాబట్టి ఆ లాంగ్వేజ్ పార్ట్ కూడా పెద్ద మనకి డ్రాబ్యాక్ కాదు. చక్కగా అన్నీ కూడా అరేంజ్ చేసి ఇస్తాం. అలానే ఈ టూర్స్ అన్నీ కూడా ఏంటంటే మాకు 13 బ్రాంచెస్ ఉన్నాయి. మనకి తెలంగాణ, ఆంధ్ర, బెంగళూరు ఇవన్నీ కలిపి 13 బ్రాంచెస్ ఉన్నాయి. 13 బ్రాంచెస్లో కూడా మీకు ఏ బ్రాంచ్ విజిట్ చేసినా మీకు ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కంప్లీట్ టూర్ ప్యాకేజెస్ అన్నీ కూడా. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా హ్యాపీగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తో చక్కగా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా అన్ని చూసుకొని రావచ్చు. కంప్లీట్ గ్రూప్ లో వెళ్తే ఫ్యామిలీ లాగానే ఉంటుంది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ బ్యాంకాక్ అనగానే బ్యాచిలర్స్ వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాము అన్న మూడ్ లో ఉంటారు కదా. కానీ అది కాదు, ఫ్యామిలీ కూడా చక్కగా ఎంజాయ్. మాకు చెప్పారు మాకు వచ్చే అందరూ ఫ్యామిలీసే వస్తారు. ఓకే. బ్యాచిలర్స్ తక్కువ. సార్ మీరు ఇంతమందిని చూస్తుంటారు కదా, బ్యాచిలర్స్ గా వెళ్తే బెటరా లేదంటే కపుల్స్ వెళ్తే బెటరా అంటే ఎంటైర్ ఫ్యామిలీతో వెళ్తే బెటరా? ఫ్యామిలీతో వెళ్తేనే బెటర్. ఓకే. ప్రతి ఒక్క ప్లేస్ కూడా ఫ్యామిలీ వెళ్తేనే బెటర్. ఓకే. అది చూసేది కూడా చెప్పాను కదండి, మీరు బ్యాంకాక్ మనకి అందరికి ఒక నోషన్ ఉంది. నోషన్ ఏంటంటే మీరు అన్నట్టు బ్యాంకాక్ అంటే బ్యాచిలర్సే వెళ్ళాలి, నో అది కాదు. ఫ్యామిలీస్ అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఓకే. సో ఇది సీజనల్ వెకేషన్ అనుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు? ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఐలాండ్ నేషన్స్ మీకు ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు మీరు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. రెయినీ సీజన్ లో కొంచెం ఎక్కువ రెయిన్స్ ఉంటాయి, లేకపోతే మీకు ఎక్కడా ప్రాబ్లం ఉండదండి. ఓకే. ఓకే. ప్రికాషన్స్ తీసుకుంటారు, చక్కగా సేఫ్టీ మెజర్స్ ఉంటాయి అక్కడ, అందుకని ఏ ప్రాబ్లం ఉండదండి. ఓకే. అండ్ అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది? ఎన్ని డేస్ ముందు మనము బుక్ చేసుకోవాలంటే? ఇది మీరు థాయిలాండ్ బుక్ చేయకి మనకి 30 to 40 ఎవ్రీ గ్రూప్కి 30 to 40 మెంబర్స్ ఉంటారు. 30 to 40 అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఎక్స్ట్రా కావాలి ఇంకా యాడ్ అవ్వాలనుకుంటే మాత్రం ఆ ఫ్లైట్ ఛార్జెస్ ఏదైతే ఎక్స్ట్రా అవుతాయో ఎక్స్ట్రా పేమెంట్ కనుక తీసుకుంటే గ్రూప్తో వచ్చేయచ్చు. లేదంటే మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ వరకు ఆగాలి. ఆ గ్రూప్ ప్యాకేజెస్కి రావాలి అనుకుంటే. లేదు కస్టమైజ్డ్ వెళ్తాను, నేను 4 ఉన్నాము 6 ఉన్నాము కూడా మనం అరేంజ్ చేసి ఇస్తాం, కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రూప్తో కాబట్టి అన్నీ కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్, హోటల్స్ అన్నీ కూడా మనం ముందే ప్రీ బుక్ చేస్తాం కాబట్టి మనకి మంచి బడ్జెట్ రేట్లో వస్తుంది. ఇప్పుడు కస్టమైజ్డ్ అనుకుంటే అప్పటికప్పుడు వచ్చి మేము ఇట్లా వెళ్ళాలి, లేదంటే ఒక 1 month తర్వాత వెళ్ళాలి అనుకుంటే కొంచెం కాస్ట్ పెరుగుతుంది. అట్లా ఉంటుంది. 4, 6, 8 మంది ఎంతమంది వచ్చినా కానీ మేము చక్కగా అకామిడేట్. ఇది ఒక్కటే కాదు, బ్యాంకాక్ ప్రతి ఒక్క కంట్రీ ఏ కంట్రీ అయినా కానీ మేము ఈ కస్టమైజ్డ్ ప్యాకేజెస్ అన్ని చేసిస్తూ ఉంటాం. ఓకే. ఓకే. కస్టమైజ్ ప్యాకేజెస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అండ్ టూర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు కదా. సో కంపారిటివ్లీ స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? అండ్ మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎందుకు పిక్ చేసుకోవాలి? మన దగ్గర ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు, ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఒకటి చెప్పి ఒకటి చేయం మేము. ఏ చేసినా కానీ మన ఐటనరీలో ఉన్నట్టు చేస్తాం, అంతేగాని ఇది లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మీరు పెట్టుకోవాలనేది ఉండదు. మనం ముందే కస్టమర్స్ అందరికి కూడా గైడ్ చేయడం, ఆ విశ్వాసం మా కస్టమర్స్లో ఉంటుంది. ఎస్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్కి వెళ్ళాము అంటే వాళ్ళు ఏది చెప్తారో అది చేస్తారు, అంతేగాని ఒకటి చెప్పి ఒకటి చేయరు అనే విశ్వాసం మా కస్టమర్స్ అందరిలోనే ఉంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మాతో ట్రావెల్ చేస్తే మళ్ళీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్లోనే చేయాలనుకుంటారు కస్టమర్స్ అందరూ కూడా. అటువంటి కేర్ తీసుకుంటాము, అలాగే సేఫ్టీగా తీసుకెళ్తాము. మా దాంట్లో సీనియర్ సిటిజన్స్ కూడా చక్కగా వస్తారు అండ్ యంగ్స్టర్స్ చక్కగా వస్తారు. సీనియర్ సిటిజన్ అంతే కేర్తో తీసుకొని వస్తాము, అలాగే యంగ్స్టర్స్కి కూడా అంతే ఎంకరేజ్మెంట్తో తీసుకొని వస్తాము. సో ఇవన్నీ మా స్పెషాలిటీస్. అలానే రేటు కూడా మాది కంప్లీట్గా ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ కలిపి మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అతిథేవో అనే ట్యాగ్ లైన్కి చక్కటి మేము జస్టిఫికేషన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ అండి. ఎస్, చూసారు కదా, బ్యాంకాక్ అంటే బ్యాచిలర్స్ మాత్రమే కాదు ఎవరైనా వెళ్ళొచ్చు, ఫ్యామిలీ కానీ కపుల్స్ కానీ
ఈవెన్ అఫ్ కోర్స్ బ్యాచెస్ కూడా వెళ్ళొచ్చు. సో బ్యాంకాక్ పటాయా అమేజింగ్ ప్లేసెస్ అన్నమాట. సో మీరు విజిట్ చేయాలి అని అనుకుంటే చెప్పారు కదా సార్, ఏజ్తో సంబంధం లేకుండా, సీజన్తో సంబంధం లేకుండా హ్యాపీగా ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సో మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే తెలుసు కదా, కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ యువర్ డెస్టినేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.